ముందుగా దేవనపల్లి అనిల్ కుమార్, కవిత దంపతులిద్దరు కూడా హార్దిక శుభాకాంక్షలు. సో, వాళ్ళొక కొత్త పార్టీ స్టార్ట్ చేసిర్రు. లేదనుకుంటే దేవనపల్లి కవిత గారికి హార్దిక శుభాకాంక్షలు. ఈ దేవనపల్లి కవిత, ఈ దేవనపల్లి అనిల్ కుమార్, కవిత ఈ దంపతులు ఎవరని చెప్పి మీరు కన్‌ఫ్యూజ్ కాకండి. దేవనపల్లి కవిత అని చెప్పేసి అంటే కల్వకుంట్ల కవిత. దేవనపల్లి అనిల్ కుమార్ అని చెప్పేసి అంటే కేసీఆర్ గారి యొక్క అల్లుడు. కేసీఆర్ పేరు ముందు పెట్టకపోతే, కల్వకుంట్ల పేరు యాడ్ చేయకపోతే కవితని ఎవరు గుర్తుపట్టరు ఫస్ట్. సో, ఈ పాయింట్ ఎందుకు చెప్పినా అని చెప్పేసి అంటే ఈరోజు తను ఒక పార్టీ స్టార్ట్ చేసింది. పార్టీ పేరు కూడా టీఆర్ఎస్. మనకి ఏదైతే ప్రజెంట్ బీఆర్ఎస్ ఉందో దాని యొక్క పూర్వనామం టీఆర్ఎస్ ఉంది కదా, ఆ పూర్వనామాన్నే టీఆర్ఎస్ లెక్క తను ఏంటంటే పార్టీ ఫామ్ చేసింది. సో, మన స్క్రీన్ లో కనిపిస్తున్న విధంగా మనకి ఏంటంటే మనకి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్, వైట్ కలర్ లో మనకి టీఆర్ఎస్ కనిపిస్తా ఉంది. దీని ప్రకారం ఏంటంటే మనకి మనకి ఒక బ్లూ కలర్ బడుగు బలహీన వర్గాలకి మేము అండగా ఉంటామని చెప్తా ఉందంట. ఒక ఏదైతే మనకి ఎల్లో కలర్ ఉందో అది మనకి శుభ సూచకంగా ఉందంట. వైట్ అనేది శాంతికి. సో, ఈ విధంగా మనకి పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ విధంగా ఉన్నది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఒక పార్టీ ఆవిర్భావ మీటింగ్ లో దేవనపల్లి కవిత గారు మాట్లాడుతూ ఏమన్నారని చెప్పేసి అంటే చాలా విషయాల మీద తను మాట్లాడడం జరిగింది. సో, ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కొత్త పార్టీ వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా స్వాగతం చెప్పినే ఉంటారు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు. సో, ఎవరి వల్ల అయితే మనకు తెలంగాణ స్టేట్ అనేది బాగుపడాలా, మన దేశం బాగుపడాలా, మన ప్రజలు బాగుపడాలా, రైతుల కష్టాలు పోవాలా, నిరుద్యోగుల కష్టాలు పోవాలా, ఆ, ఇచ్చినటువంటి హామీలను పథకాలను నెరవేర్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పర్లేదు. అది కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కవిత కావచ్చు, దేవనపల్లి అనిల్ కుమార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, ఆ విధంగా చూసినట్టయితే మనకి సో ఎవ్రీ వన్ వెల్కమింగ్ ద పార్టీ టీఆర్ఎస్. అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని ఆహ్వానిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆవిర్భావ మీటింగ్ లో అన్ని విషయాల గురించి మాట్లాడుతూ సో అందులో కొన్ని హాట్ కామెంట్స్ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకుంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, అపోజిషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారి మీద కూడా కామెంట్ ఏంటంటే తను ఇండైరెక్ట్ గా కొన్ని సెటర్లు వేసింది. ఎలా మనం చూసినట్టయితే కేసీఆర్ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కేసీఆర్ అప్పుడున్నటువంటి కేసీఆర్ సీఎం కాదు, మారిన మనిషి మరమనిషి. అంటే రోబోటిక్, తనకి మనస్తత్వం అనేటువంటి ఏది లేదు. సో, తనకు ఎటువంటి మనసు లేదు, ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు, భూదాన్ భూమిగడ్డ లొల్లి జరుగుతా రాలేదు, ఒకడ మనకి దళిత బిడ్డల మీద అటాక్ జరుగుతా రాలేదు. సో, ఎన్నో దిక్కుల హైడ్రా వచ్చి కూలగొడతా ఉంటే కేసీఆర్ అన్న ఎక్కడనో బయటికి రా అని చెప్పేసి అంటే కూడా ఎప్పుడు బయటికి రాలేదు. తను మారినటువంటి మనిషి, తన మనిషి, ఇక తన నమ్మకండి అనే విధంగా చెప్పింది కేసీఆర్ గురించి. టిఆర్ఎస్ అనే పేరు మాత్రం కావాలని చెప్పి పెట్టినారని చెప్పేసి అంటే ఏం సెంటిమెంట్ కోసం. ఎందుకంటే ప్రీవియస్ గా టిఆర్ఎస్ అనేది పబ్లిక్ లో మైండ్లలో ఇన్వాల్వ్ అయినటువంటి పార్టీ. టిఆర్ఎస్ అన్న వెంటనే గుర్తుకొస్తారు. ఎవరు గుర్తుకొస్తారు? కవిత గుర్తుకు రాదు. టిఆర్ఎస్ అన్న వెంటనే కూడా కేసీఆర్ గారు గుర్తుకొస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని కొంచెం మీరు ఆలోచించి పెట్టినండే కవిత గారి పేరు. ఎందుకంటే టిఆర్ఎస్ అన్న వెంటనే మీరు ఇంకా 5 years మీరు ఈ విధంగా వచ్చి మీటింగ్లు పెట్టి ఏం చేసినా కూడా టిఆర్ఎస్ అన్న వెంటనే గుర్తుకొచ్చేది కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళు గుర్తుకొస్తారు. మీరు గుర్తుకు రారు. ఇది క్లియర్, ఎవరని చెప్తారు. టిఆర్ఎస్ మీరు కవిత అని చెప్పేసి రావాలని చెప్పేసి అంటే ఇక దానికి చాలా టైం పడుతుంది. చూద్దాం, మీరు మంచి పనులు మీరు చెప్తున్నటువంటి ఒక పథకాలన్నీ కూడా మీరు చేస్తే, మీరు ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే మేబీ అవన్నీ జరగవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ పక్కన పందికొక్కులు గుండనక్కలు లెక్క వండుకుంటూ కేసీఆర్ గారి యొక్క రథాన్ని గాడి మళ్లించారని చెప్పేసి కూడా మనకి కవిత గారు హాట్ కామెంట్ వేసారు. మరి ఎవరు గాడి మళ్లించారు? అప్పుడు నువ్వు కూడా అదే యొక్క ఇంట్లో ఉన్నావు కదా, కుటుంబ పాలన ఉన్నావు కదా, మరి అప్పుడు తెలియలేదా? నీకు ఎక్కడో వాటా కన్నా లేకుంటే ఎక్కడో సంథింగ్ నీకు ఒక చిన్న ఇష్యూ వచ్చి నువ్వు బయటకు వచ్చి అప్పటి నుండి గత 1 year నుంచి 1.5 year నుంచి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నావు. ఆయన కూడా ఒక్కరు రెస్పాండ్ కావట్లేదు. గారు ఒక 5 అంశాలు ఎంచుకున్నారంట. 5 అంశాల గురించి తన పార్టీ పెట్టినప్పటి నుండి వాటి మీద మేము పనిచేస్తాము. నెక్స్ట్ రాబోయేటువంటి రోజులలో ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఎదుగుతాం. మళ్ళీ 2.5 years తర్వాత ఎలక్షన్ వచ్చింది అనుకుంటే అధికార పక్షంలో కూడా మేమే ఉంటామని చెప్పి ముందే వాళ్ళకి డిక్లేర్ చేసుకుంటాం. కవితక్క, ఫస్ట్ నువ్వు కల్వకుంట్ల అనేటువంటి నేమ్ తీసేయి, దేవనపల్లి అని చెప్పి నేమ్ పెట్టుకో. ఎక్కడ ఏ ఫ్లెక్సీలు పెట్టినా, ఏ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ పోయినా కూడా ఈ కల్వకుంట్ల పేరు తీసేయి. కల్వకుంట్లని పేరు పెట్టుకొని నువ్వు మళ్ళీ కేసీఆర్ తిట్టుకుంటూ, మళ్ళీ కేటీఆర్ తిట్టుకుంటూ, లేకుంటే మీరు ఆపోజిషన్ ఉన్నటువంటి మీ అపోజిషన్ లో రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ, వీళ్ళందరినీ తిట్టుకుంటా నువ్వు పేరు మార్చుకుంటావు. పేరు మార్చుంటే మాత్రం పబ్లిక్ గుర్తుపట్టరా? అకార్డింగ్ టు అవర్ కల్చర్ ఏదైనా ఆడపిల్ల పెళ్ళైన తర్వాతకి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు అమ్మాయికి వస్తూ ఉంటారు. మరి దేవనపల్లి అని చెప్పి మీరు ఎప్పుడు ఇంతవరకు అయితే నేను ఎన్ని మీటింగ్లో చూసినా కానీ ఏ మీటింగ్ లో కూడా మీరు దేవనపల్లి కవిత అని చెప్పి ఎక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే కేసీఆర్ గారి యొక్క ఇంటి పేరు చెప్తే మాత్రం మిమ్మల్ని గుర్తుపడతారా? మీరు కేసీఆర్ గారి ఇంటి పేరు చెప్తే తప్ప మిమ్మల్ని గుర్తుపట్టలే సిచ్యువేషన్ లో ఉండి మీరు ఈరోజు
పెద్దసారి ఫామ్ హౌస్ ఉండాలి, చిన్నసారి సీఎం కావాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి అంటారు. రేవంత్ రెడ్డి గారిని సీఎం అనేటువంటి ఒక మినిమం వాల్యూ లేకుండా ఒక కర్కోటకడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంత విషం కక్కేటువంటి కార్యక్రమం ఏం చేసింది రేవంత్ రెడ్డి మీ మీద? కవిత మీద అంత హాట్ కామెంట్స్ అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఏం చేయలేదు. ప్రభుత్వం వచ్చిన కథలు కూడా పొజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అపోజిషన్ ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళని ఎప్పుడైనా విమర్శలు చేస్తూ ఉంటారు తప్ప మిమ్మల్ని ఫోకస్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మీరు అపోజిషన్ ఒక లీడర్ గా ఆ పొజిషన్ మీరు మెయింటైన్ చేయలేకపోయారు. కవిత గారు చేసినటువంటి 5 అంశాలు ఏంటంటే, ఫస్ట్ వైద్యం. అన్ని హాస్పిటళ్లలో మంచి ఫెసిలిటీస్ తోని తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా మనకి ప్రభుత్వ ఆసుపత్రులలో మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజలందరికీ నేను సేవ చేస్తా అని చెప్పేసి అన్నది. మంచిది. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ మేము పెడతాము. ప్రజెంట్ ఎటువంటి ఫెసిలిటీ లేదంట. అన్ని ఫెసిలిటీస్ తోని ఏదైతే మనకి ప్రైవేట్ సంస్థల కంటే కూడా ప్రభుత్వ సంస్థలు మంచిగా నడిచే విధంగా, ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు మంచిగా నడిచే విధంగా నేను తీర్చిదిద్దా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సెకండ్. మూడోది విద్య అయిపోయింది, వైద్యం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఉద్యోగాలు. ఉద్యోగాలంట 5 లక్షల ఉద్యోగాలు తను ఇప్పిస్తా అని చెప్పేసి అంటా ఉంది. ఏం కామెడీ అనిపిస్తా ఉన్నది. తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళకి కనిపిస్తా ఉన్నారా? ఓలొచ్చేమో 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అంటారు. ఇంకోరు వచ్చేమో నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అంటారు. ఇంకోరు వచ్చేమో 4,000 పెన్షన్ నేను డబుల్ చేస్తా, ముసలి వాళ్ళకి 8,000 చేస్తా అని చెప్పి ఇంకోరు అంటారు. మీరు తులం బంగారం ఇస్తే 2 తులాలు ఇస్తా అని చెప్పేసి అంటారు. నువ్వు ఇంకా మిర్చిపోక నువ్వు డబుల్ చెప్పేసి ఇక ఫిగర్లన్నీ కూడా డబుల్ చేసి 1,00,000 ఉద్యోగాల కోసం డైరెక్ట్ 5 లక్షలు చేసి పెన్షన్లు కూడా మంచిగా 20,000 ఇస్తా అని చెప్పండి. ఇంటింటికో తులం బంగారం ఇస్తా అని చెప్పండి. ఓకేనా? ఏసీ ఒకటి అండ్ మంచి ఒక 4K అల్ట్రా హెచ్డితోని అందరు కూడా టీవీలు ఇస్తాము. ఎవరు కూడా పని చేసుకోవద్దు, జస్ట్ ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఆరామ్స్గా మంచి చిల్లో కూర్చుండని చెప్పండి. ఏం రాజకీయ పార్టీలు ఇవన్నీ? రాజకీయ పార్టీలు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వా? 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తున్నావు? కొన్ని హామీలు ప్రజలు నమ్మే విధంగా అండి. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అంటారు. 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? అయినా మీరు గెలిచినప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 5 లక్షల ఉద్యోగాల గురించి ఆలోచిద్దాం. ఫోర్త్ది ఏంటంటే సామాజిక న్యాయం అంట. అంటే అన్ని మతాల వారిని సమానంగా చూస్తామని చెప్పేసి అన్నారు. మంచిది. అన్ని మతాల వాళ్ళని ఏ పార్టీ అయినా కూడా సమానంగా చూడాలి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కాకపోతే ఎవరి మీద అటాక్ చేస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పేసి వాటి మీద కూడా ఆలోచించి చేయాలి. ఓన్లీ మైనారిటీల ఓట్లే కావాలి, లేదంటే ఓన్లీ హిందువుల ఓట్లే కావాలని చెప్పి మాత్రం ఆలోచించకుండా అన్ని పార్టీల వాళ్ళని, అన్ని మతాల వారిని అందరినీ కూడా సమానంగా చూడండి. అది మంచిది. ఇంకోటి ఏంటంటే వ్యవసాయం గురించి తను ఏం చెప్తుందని చెప్పేసి అంటే, ఇప్పుడున్నటువంటి రైతులు ఏదైతే కష్టాలు పడతా ఉన్నారో ఆ కరెంటు కావచ్చు, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక మోటార్ యొక్క ఒక మీటర్లు కావచ్చు, రైతులకు అనేక రకాల సాంకేతిక పరంగా కూడా ఎన్నో వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించి రైతుల యొక్క పురోగతిని పెంచుతామని చెప్పారు. చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే కవితక్క నువ్వు మీటింగ్ స్టార్ట్ చేసిన కాంజా చూస్తున్నాం. ఒకటి, నేను తెలంగాణ అందరికి కూడా అమ్మను కావాలని చెప్పి అనుకుంటా ఉన్నా అని చెప్పేసి అన్నారు. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తా అని చెప్పేసి అన్నారు. మీరు అమ్మ అని చెప్పి అంటా ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కేసీఆర్ గారి బిడ్డ అయిన తర్వాతకే ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి తల్లి కావాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు మీ తండ్రి గారినే మీరు ఓర్చుకోలేక మీరు బయటకు వచ్చి మీ అన్నను కావచ్చు, మీ నాన్నగారిని కావచ్చు, మీ బావగారిని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, నోటికి వచ్చినట్టు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు 4 కోట్ల మంది ప్రజలకి నేను అమ్మలాగా చూసుకుంటా అని చెప్పేసి ఏ విధంగా హామీ కలుగుతున్నారు? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి? ఇంట్లో నుంచి ఒక కుటుంబం నుంచి మీరు బయటకు వచ్చి మీకు ఎక్కడో వాటాల కారణం ఎక్కడో తెగదెంపులు జరగక మీకు రావాల్సిన వాటాలు రాకనా, లేకుంటే మీకు ఏదైనా పొజిషన్స్ తో ఇవ్వకపోవడం, లేకుంటే మీరు సీఎం గా పోటీ చేస్తా అని చెప్పేసి అన్నారా? మీరు ఏ విధంగా చేస్తారో తెలియదు, కానీ లోపల ఇంటర్నల్ జనరేటెడ్ ఇష్యూస్ వల్ల మీరు బయటకు వచ్చి కుటుంబంలో ఉన్న వాళ్ళనే ఇంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి మీరు 4 కోట్ల ప్రజలందరికీ కూడా నేను అమ్మనైతా అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇట్లా ఏ విధంగా, ఏ పాయింట్ ప్రకారం ప్రజలు నమ్మని మిమ్మల్ని? మాటకు ముందు నేను తెలంగాణ ప్రజల్ని అమ్మలేక చూసుకుంటా, అమ్మకు మాత్రమే ఆకలి విలువస్తుంది, అమ్మకు మాత్రమే బిడ్డ ఉద్యోగం లేకుంటుంటే నిరుద్యోగంతో ఉంటే ఏ విధంగా బాధపడతాడో ఆ విధంగా తల్లిలాగా ఆలోచించుకొని 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తా ఉన్నది. నా బిడ్డ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఏ విధంగా అయితే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి అనుకుంటున్నాను, నా బిడ్డలా అని అందరూ చెప్పి అనుకుంటున్నాను. నేను ఒక తల్లి లెక్క తల్లి పొజిషన్లో ఉండి వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తా అని చెప్పేసి అన్నది. ఒక తల్లిలాగానే అందరికీ సమాన్యాయం చేస్తా అని చెప్పేసి అన్నది. తల్లి అమ్మ అని చెప్పేసి మీరు స్టార్టింగ్ నుంచి ఒకటే పాట పాడుతూ ఉన్నారు. మరి మీరు తల్లి అనే మాట కంటే ముందు మీరు ఒక తండ్రికి కూతురు. ఫస్ట్ ఆ తండ్రికి గౌరవం ఇచ్చి నేర్చుకోండి. మీరు ఒక అన్నకి చెల్లి, మీరు ఆ అన్న గౌరవం ఇచ్చి నేర్చుకోండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని గౌరవం ఇచ్చి నేర్చుకున్న తర్వాతకి
మీరు బయటకు వచ్చినాక అప్పుడు చెప్పండి, నేను తెలంగాణ ప్రజలందరికీ తల్లిలేక ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక తల్లిలేక చూసుకుంటా అని చెప్పేసి అనండి. ప్రజలందరూ కూడా నమ్ముతారు, విననీకి కూడా బాగుంటుంది, మీకు చెప్పనీకైనా కూడా మనస్ఫూర్తి చెప్పగలుగుతారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కొత్త పార్టీని ఆహ్వానించండి. మనకి ఒక నారీ శక్తిలాగా తను ముందుకు వస్తా అని చెప్తా ఉన్నది. సో రానివ్వండి, ఎవరైతే ఏంది మనకు రావాల్సింది, మనకు కావాల్సింది జెండాలు కాదు, పార్టీలు కాదు, కలర్లు కాదు, మనకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు, మన విద్య, మన నియామకాలు, మన నీళ్లు, ఇవి మనకు కావాలి. వీటిని ఎవరైతే తీసుకొస్తారో సో వాళ్ళను స్వాగతించే ప్రయత్నం చేద్దాం. సో ఎనీవే, కల్వకుంట్ల కవిత గారికి టిఆర్ఎస్ పార్టీకి స్వాగతం.